వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఎన్టీ రామారావు గారికి రాలేదు, పద్మశ్రీ దగ్గర ఆగిపోయాడు. అంటే ఆయన యాంటీ కాంగ్రెస్ అనేది ఒక ఐడియాలజీ ఉండేది, దాన్ని సినిమాల్లో కూడా ప్రమోట్ చేశాడు. రాజమౌళి గారికి పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. ఆయనకు పద్మశ్రీ దక్కింది, ఆయనకు ముందు ఉన్నటువంటి దాసరి గారికి లేదు, రాఘవేంద్రరావు గారికి లేదు. మరి వాళ్ళందరికంటే గొప్ప డైరెక్టర్ రాజమౌళి అని చెప్పగలమా? ఈయనకు పద్మశ్రీ వచ్చింది కాబట్టి. తెలుగులో అద్భుతమైనటువంటి నటులు ఉన్నారు, రంగారావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని పాత్రల్లో రామారావు గారు చేసినటువంటి అభినయం ఉంది. అల్లు అర్జున్కి పుష్పకి వచ్చింది కాబట్టి ఇంతకు ముందు నటించిన వాళ్ళు ఏమీ నటించలేదా అనేది కాదు. ప్రభుత్వ పురస్కారాలు దక్కాలి అంటే కళతో పాటు ఇంకేదో ఉండాలి అనేది అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా పద్మ అవార్డ్స్ని కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఈ సంవత్సరం మన తెలుగు వాళ్ళకు కూడా చాలామందికి కూడా వచ్చాయి. కాకపోతే అందులో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది పద్మభూషణ్ వచ్చింది కూడా మన బాలకృష్ణ గారికి. సో వారి తండ్రి గారైన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మన ఎన్టీఆర్ గారికి కూడా వచ్చింది కూడా కేవలం పద్మశ్రీ. కానీ మరి తండ్రిని మించిన తనయుడుగా ఇప్పుడైతే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అనేది కూడా వచ్చింది. దీని గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకోవడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి ఫిలిం క్రిటిక్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయిన భరద్వాజ్ గారు ఉన్నారు. మరి ఆయన్ని అడుగుతున్నాం. హాయ్ సార్, నమస్తే సార్. హాయ్, నమస్తే. తండ్రిని మించిన తనయుడుగా ఇప్పుడైతే బాలకృష్ణ గారు ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మన ఎన్టీఆర్ గారికి కేవలం పద్మశ్రీ మాత్రమే వచ్చింది. కానీ ఇక్కడైతే బాలకృష్ణ గారికి పద్మభూషణ్తో కూడా సత్కరించబోతున్నారు. సో ఇది ఎలా మనం చూడవచ్చు, అండ్ మన తెలుగు వాళ్ళు కూడా గర్వించే ఒక గొప్ప సూచకం అని చెప్పాలి. అంటే తెలుగు సినిమా రంగంలో 68లో ఆయనకి పద్మశ్రీ వచ్చింది రామారావు గారికి. ఆయనకంటే ముందు పద్మశ్రీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారంటే 68లోనే అక్కినేని నాగేశ్వరరావు గారికి, ఎన్టీ రామారావు గారికి ఇద్దరికి ఇచ్చారు. వీళ్ళకంటే ముందు పద్మశ్రీ తీసుకున్నటువంటి నటుడు చిత్తూరు నాగయ్య గారు. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ పద్మశ్రీలు వచ్చినాయి. వీళ్ళ తర్వాత జనరేషన్ హీరోలు కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి. కృష్ణ గారికి చాలా ఆయనకి ప్రభుత్వ పురస్కారాలు రాలేదు, కానీ చివరి రోజుల్లో ఆయనకి పద్మభూషణ్ ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా వ్యవహరించాడు. అయినప్పటికీ ఆయనకి చాలా లేటుగానే పద్మభూషణ్ వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగానే వ్యవహరిస్తూ ఉండేవాడు. అలాగే ముఖ్యమంత్రులకి చాలా సలహాలు చెప్పేవాడు. ఆయన చాలా సన్నిహితంగా ఉండేవాడు. బ్రహ్మానందరెడ్డి గారితో, వెంగళరావు గారితో, చెన్నారెడ్డి గారితో, వీళ్ళందరితోనూ గుడ్ రిలేషన్స్లో ఉండేవాడు ఆయన. అందుకని ఆయనకి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని పురస్కారాలు దక్కాయి. పద్మశ్రీ దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన పద్మవిభూషణ్ వరకు తీసుకున్నాడు. అలాగే చిరంజీవి గారు పద్మవిభూషణ్ వరకు తీసుకున్నారు. ఎన్టీ రామారావు గారికి రాలేదు, పద్మశ్రీ దగ్గర ఆగిపోయాడు. ఆయన ఆగిపోవటానికి కారణం ఏమిటి అంటే, ఒకటి ఆయన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సినిమాలు తీయటం అనేది ఒక ప్రోగ్రాం నడిచింది ఆయన జీవితంలో. ఓకే, అందుకని కొంచెం ఆయన్ని వ్యతిరేకిగానే చూసేవాళ్ళు. అంటే ఆయన యాంటీ కాంగ్రెస్ అనేది ఒక ఐడియాలజీ ఉండేది, దాన్ని సినిమాల్లో కూడా ప్రమోట్ చేశాడు ఆయన. అంటే ఒకవైపు ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల ఆర్థిక పథకం అని తీసుకొచ్చి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు, కుటుంబ నియంత్రణ అని పెట్టి ఆవిడ చేస్తున్న టైంలో దానికి వ్యతిరేకంగా సినిమా తీశాడు ఈయన, తాతమ్మ కళ అనే పేరుతో. అందువలన ఆయన కొంచెం డిఫరెంట్గా చూడటంతో ఆయనకి కేంద్రం నుంచి రావాల్సిన పురస్కారాలు దక్కలేదు. దీని నుంచి మనకేమర్థం అవుతుందంటే, ప్రభుత్వ పురస్కారాలు దక్కాలి అంటే కళతో పాటు ఇంకేదో ఉండాలి అనేది అర్థమవుతుంది మనకి. ఆ ఇంకేదో అనేది ఏమిటి అనేది ఎవరికి వాళ్ళు. ఇప్పుడు మన తెలుగు సినిమా దర్శకుల్లో రాజమౌళి గారికి పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. ఆయనకు పద్మశ్రీ దక్కింది, ఆయనకు ముందు ఉన్నటువంటి దాసరి గారికి లేదు, రాఘవేంద్రరావు గారికి లేదు, కె విశ్వనాథ్ గారికి వచ్చింది. కె విశ్వనాథ్ గారికి వచ్చింది, బాపు గారికి ఆంధ్ర అకౌంట్లో రాలేదు, ఆయనకి తమిళనాడు అకౌంట్లో వచ్చింది. తమిళనాడు కోటాలో ఆయనకి పద్మశ్రీ వచ్చింది. ఇంకే డైరెక్టర్లకి లేదు, ఆదుర్తి సుబ్బారావు గారికి లేదు, కేవీ రెడ్డి గారికి లేదు, బిఎన్ రెడ్డి గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఉంది. ఇలా మరి వాళ్ళందరికంటే గొప్ప డైరెక్టరు రాజమౌళి అని చెప్పగలమా? ఈయనకి పద్మశ్రీ వచ్చింది కాబట్టి.
మరి మాయాబజార్ లాంటి సినిమాలు తీశాడు, పాతాళ భైరవి, జగదేకవీరుని కథ లాంటి సినిమాలు తీశాడు ఆయన కేవీ రెడ్డి గారు. ఆయనకేవి ప్రభుత్వ పురస్కారాలు ఏవీ లేవు. ఇలా ఈవెన్ 150 సినిమాలు తీసినటువంటి ఒక ఫ్యాక్టరీ లాగా సినిమాలు తీసినటువంటి దాసరి గారు, ఆయనకు పైగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉన్నాయి. ఆయన ఏరియాలో మంత్రిగా కూడా వర్క్ చేశారు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి చాలా సన్నిహితంగా ఉన్నాడు ఆయన. అయినప్పటికీ ఆ ఫోకస్ లేకపోవడంతో ఆయన పట్టించుకోలేదు, అలా వెళ్ళిపోయింది అది ఆ జమానా. అలాగే హీరోయిన్స్లో భానుమతి గారికి పద్మశ్రీ చాలా ఎర్లీగానే, అంటే వీళ్ళిద్దరితో పాటే వచ్చింది. అలాగే సింగర్స్లో ఘంటసాల గారికి కూడా వీళ్ళతో పాటు, అప్పుడు నాగేశ్వరరావు రామారావు గారి కంటే కొంచెం ఆ టైంలోనే ఇచ్చారు ఆయనకు కూడా. ఆ తర్వాత మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారికి వచ్చింది. బాలసుబ్రహ్మణ్యం గారిది కూడా తమిళనాడు కోటాలోనే వచ్చింది. ఇలా పద్మశ్రీ పురస్కారాలకు సంబంధించి తెలుగు సినిమా రంగంలో చాలా వివక్షకు గురైన తెలుగు సినిమా రంగం అనేది ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. అంటే చాలా అద్భుతమైనటువంటి కళాకారుల్ని ప్రొడ్యూస్ చేసింది టాలీవుడ్, కానీ అందరికీ ప్రభుత్వ పురస్కారాలు దక్కలేదు, వాళ్ళు చేసినటువంటి కృషికి గుర్తింపు దక్కలేదు. అలాగే తెలుగులో అద్భుతమైనటువంటి నటులు ఉన్నారు, రంగారావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు, కొన్ని పాత్రల్లో రామారావు గారు చేసినటువంటి అభినయం ఉంది. అయినప్పటికీ వీళ్ళెవరికీ కూడా జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కలేదు. పుష్పకి అల్లు అర్జున్కి వచ్చే వరకు. అల్లు అర్జున్కి పుష్పకి వచ్చింది కాబట్టి ఇంతకుముందు నటించిన వాళ్ళు ఏమీ నటించలేదా అనేది కాదు. ఆ టైంలో ఆ పోటీలో అప్పుడున్నటువంటి వాతావరణంలో అతనికి ఆ పురస్కారం దక్కింది అనుకోవాలి. రాజమౌళి పరిస్థితి కూడా అదే. ఇలా అంటే రాజమౌళి గారికి రావటం మీద కూడా చర్చ జరిగింది ఆ టైంలో. అంటే వాళ్ళు కొంత రైట్ వింగ్ పాలిటిక్స్కి దగ్గరగా ఉండటం అనే వ్యవహారం వలన ఆయనకి పద్మశ్రీ, అలాగే వారి తండ్రి గారికి రాజ్యసభ, ఆ రెండు అలా సాకారం అయ్యాయి అనేటువంటి అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. ఈ యాంగిల్లో చూసుకుంటే కొంచెం రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగిన వాళ్ళని పక్కన పెట్టినటువంటి కేటగిరీలో రామారావు గారికి అనిపిస్తాడు. అందుకని ఆయనకి రావాల్సినటువంటి పురస్కారాలు రాకపోవడంతో ఇప్పుడు బాలకృష్ణ గారికి అన్ని విధాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా 3వ సారి గెలుచున్నాడు ఆయన. అది దాంతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ ప్రతిపాదనలను అంగీకరించారు. అక్కడ అంగీకారం పొందుతుంది అనేది ముందే అనుకున్నారు. కానీ ఆయన చాలా పద్ధతిగానే పద్మవిభూషణ్ అనేది కాకుండా పద్మభూషణ్కి రికమెండ్ చేయటం అనేది చాలా హంబుల్గానే జరిగింది ఆ కార్యక్రమం. రెండోది, బాలకృష్ణ అర్హుడా అనే చర్చలోకి వెడితే ఆయన అర్హత ఉంది ఆయనకి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఉన్న తెలుగు హీరోల్లో బాలకృష్ణ చేసినన్ని జానర్స్లో చేసినటువంటి హీరోలు ఎవరూ లేరు. ఆయన జానపదం చేశాడు, పౌరాణికం చేశాడు, సాంఘికం చేశాడు. ఈయన జనరేషన్లో ఈ జానపదాలు చేసిన వాళ్ళు లేరు, అలాగే పౌరాణికాలు చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. చిరంజీవి గారికి ఆయన లిమిటేషన్ ఆయనకుంది. ఆయన తను రెగ్యులర్గా చేస్తున్న ఫార్మాట్ నుంచి పక్కకి వెళ్ళి చేసిన సినిమా ఒకటే, కొదమసింహం అనబడే ఒక కౌబాయ్ సినిమా చేశాడు ఆయన. తర్వాత ఆయన 150 సినిమాలు దాటిన తర్వాత ఒక కాస్ట్యూమ్ డ్రామా చేయాలి అని సైరా చేశాడు. ఇప్పటికీ ఆయన కెరియర్లో ఒక వాక్యూమ్ ఉంది. అంటే ఒక పౌరాణిక సినిమా పూర్తి స్థాయిలో చేయలేదు అనే వెలితి ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు ఇప్పటికీ. ఒక దశలో ఆయనకు ఒక అవకాశం వచ్చింది. సుబ్బరామరెడ్డి గారు వీరార్జున అనే పేరుతో ఒక సినిమా చేయాలనుకున్నాడు చిరంజీవి గారితో. స్ట్రైట్ రౌడీ టైంలో వచ్చినటువంటి ఐడియా ఇది. అది తర్వాత ముందుకు కదలలేదు. అంటే 1990sలో ఆ టైంలో అనుకున్నారు కానీ అదైతే పట్టాలి, మెటీరియలైజ్ అవ్వలేదు. అంటే స్ట్రైట్ రౌడీ సినిమాలో ఇతను అర్జునుడిగా ఒక గెటప్ వేస్తాడు. ఆ గెటప్ చూసిన తర్వాత నాకు ఇంతో ఒక పౌరాణిక సినిమా తీయాలనే కోరిక ఉందని చెప్పి మాట్లాడాడు ఆయన. మాట్లాడి దీనికి సంబంధించి ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నాను అన్నాడు, కానీ ముందుకు కదలలేదు. అది కారణం ఏంటంటే ఆ టైంకి ఏ సినిమాలు కావాలో అవి చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. బాలకృష్ణ గారికి అవకాశాలు అలా వచ్చినాయి. అంటే విజయ పిక్చర్స్ వాళ్ళు రీలాంచ్ చేయాలి అనుకున్నప్పుడు రామారావు గారి కొడుకుతోనే చేయాలి అనుకున్నారు వాళ్ళు.
విశ్వనాథరెడ్డి గారు. కారణం వాళ్ళ బ్యానర్లో పర్మనెంట్ ఆర్టిస్టు రామారావు గారు. యా పాతాళ భైరవి నుంచి ఆయన అలా కొనసాగేది. దానిలో షావుకారు నుంచి, నిజానికి విజయ ప్రారంభ చిత్రం షావుకారు. ఆ సినిమాలో రామారావు గారు హీరో. అక్కడి నుంచి దాదాపు వాళ్ళ సినిమాలు అన్నింటిలోనూ ఆయనే హీరో. యా అందుకని ఆ రెఫరెన్స్లో వాళ్ళు బాలకృష్ణని తీసుకున్నారు రీలాంచ్ చేయాలనుకున్నప్పుడు. అలా కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి పనిచేసినటువంటి సంగీతం శ్రీనివాసరావు గారికి డైరెక్షన్ అప్పచెప్పారు. వీళ్ళిద్దరికీ ఆల్రెడీ ఒక అనుబంధం ఉంది. ఆదిత్య 369 సినిమా, ఆ సినిమాతో ఒక ట్రావెల్ ఉండటం వల్ల వీళ్ళిద్దరూ కంఫర్ట్గానే ఆ సినిమా చేయగలిగారు. అది మంచి విజయం సాధించింది. ఇలా అంటే రామారావు గారి డైరెక్షన్లో పౌరాణికాలు చేశాడు ఈయన. దానవేరు స్వరకరణలో అభిమన్యుడిగా నటించాడు. ఇలా రకరకాల పాత్రలు చేశాడు. అలాగే భైరవ ద్వీపంలో కురూపిగా నటించాడు. యా ఇలా కేవలం హీరోయిక్గా ఉండే క్యారెక్టర్లు మాత్రమే కాకుండా భిన్నమైనటువంటి కథాంశాలతో వచ్చిన సినిమాల్లో కూడా ఆయన ఒకటి సినిమాలో టెర్రరిస్ట్గా కనిపిస్తాడు, సుల్తాన్ అనే సినిమా. ఇలా రకరకాల జానర్స్లో రకరకాల పాత్రల్లో వేరియేషన్స్ చూపించడం. ప్రధానంగా ఆయన దర్శకుల నటుడు. అంటే డైరెక్టర్ ఏది చెప్తే అది చేయడానికి సిద్ధపడతాడు. ఆయనకి కన్విన్సింగ్గా అనిపించకపోయినప్పటికీ నాకు కన్విన్సింగ్గా అనిపించటం లేదు, మీరు ఓకే అంటే చేస్తానని చెప్పి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక సినిమాలో ఆయన తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళటం లాంటి షాట్ని ఆయన డైరెక్టర్ డిజైన్ చేసిన తర్వాత ఈయన అడిగాడు, ఇది కన్విన్సింగ్గా ఉంది అనుకుంటున్నారా మీరు అని. ఏం పర్లేదు, మీ మీద వర్కౌట్ అవుతుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నాను నేను అని చెప్పాడు బి గోపాల్ గారు. చెప్తే ఈయన ఓకే చేశాడు, చేశాడు ఆ సీన్. అలాగే ఆ సీన్ చేసేటప్పుడు మీరేం ఆలోచించలేదా అంటే చాలా స్పష్టంగా చెప్పాడు, నాకు తెలుసు అది, నేను అడిగాను డైరెక్టర్ గారిని, ఆయన ఓకే చెప్పిన తర్వాతే చేశాను అని. ఈ పద్ధతిలోనే ఆయన సినిమా యాత్ర అంతా కొనసాగింది. ఆయన ఎక్కడా కూడా డైరెక్టర్ని డివియేట్ చేయటము, కాంట్రడక్ట్ చేయటము, ఇది కాదు అని చెప్పటము అలాంటిది ఎప్పుడూ చేయలేదు. ఒక నటుడికి ఉండాల్సినటువంటి సిన్సియారిటీ ఉంది ఆయనకి, ఆ కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు ఆ కమిట్మెంట్కి ఆ సిన్సియారిటీకి పద్మభూషణ్ వచ్చినట్టుగా మాట్లాడుకోవాలి. ఆయనకు అర్హత ఉంది, ఆయన మంచి డాన్సరు, చాలా బాగా చేయగలడు. అలాగే చిరంజీవి గారితో కంపారిజన్ అని కాదు కానీ ఆ టైంలో ఆ తరహా డ్యాన్సులకు సంబంధించి వాళ్ళిద్దరూ మేజర్ షేర్ తీసుకున్నారు తెలుగు స్క్రీన్ మీద. ఆ తర్వాత ఇదే జనరేషన్లో వచ్చినటువంటి ఇతర హీరోలతో పోలిస్తే వీళ్ళిద్దరూ బెటర్. నాగార్జున కావచ్చు, వెంకటేష్ కావచ్చు, వాళ్ళతో పోలిస్తే వీళ్ళిద్దరూ కొంచెం భిన్నంగా వెళ్ళేవాళ్ళు. వీళ్ళ మధ్య మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి స్నేహం ఉంది. ఇలా బాలకృష్ణ కెరియర్లో ఆయన డైరెక్షన్ చేయాలనేటువంటి కోరిక ఉంది. ఒక సినిమా ప్రారంభించి సౌందర్య గారు మరణించడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. నర్తనశాల ఆయన తండ్రి గారికి చాలా పేరు తీసుకొచ్చిన సినిమా అది. ఆ సినిమాలో ఆయనలాగానే బృహన్నలుగా కనిపించాలి, అర్జునుడిగా కనిపించాలి, ఇలాంటి కోరికతో ఆ సినిమా మొదలుపెట్టాడు. కానీ ఆయన దురదృష్టవశాత్తు అది ముందుకు వెళ్ళాల. ఇప్పటికీ డైరెక్షన్ చేయాలన్నటువంటి ఒక కోరిక ఉంది ఆయనకి. ఇది టోటల్గా ఆయన కెరియర్ అనుకుంటే, బాలకృష్ణ గారి కెరియర్ ఆయన డిజర్వే. ఆయన అంటే ఈ అవార్డుకి ఉండాల్సినటువంటి అర్హతలు ఉన్నాయి ఆయనకి. అర్హతలు ఉన్నప్పటికీ అది మాత్రమే క్రైటీరియానా అనుకుంటే వారి తండ్రి గారికి రాకపోవటం అనేది కూడా వెంటనే గుర్తొస్తుంది. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా పనిచేస్తాయి అనటానికి అదొక ఇబ్బందికరమైనటువంటి సందర్భం. ఇది టోటల్గా బాలకృష్ణ గారి ఆయనకి పద్మభూషణ్ పురస్కారం దక్కటం వెనకాల జరిగినటువంటి, అంటే అది విన్న తర్వాత అనిపించినటువంటి అభిప్రాయాలు. అయితే ఇదే టైంలో నేను దీంతో లింక్ చేసి ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి గురుగారు. ఒక తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించినటువంటి బెంగాలీ నటికి కూడా ఈసారి పద్మశ్రీ పురస్కారం దక్కింది. మమతా శంకర్ ఆవిడ పేరు. ఓకే. ఆవిడకి పద్మశ్రీ ఇచ్చారు. ఆవిడ తెలుగులో ఒక ఊరి కథ అనే సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఆ సినిమా హీరో నారాయణరావు గారు. ఓకే. నారాయణరావు అంటే చిరంజీవి గారి ఫ్రెండ్గా ప్రస్తుత జనరేషన్కి తెలుసు. సింపుల్గా చెప్పాలంటే మన గ్యాంగ్ లీడర్ మూవీలో ఉన్న గ్యాంగ్లో ఉంటారు, అద్దాలు పెట్టుకొని ఉంటారు. అవును, ఆయనే. ఆయన సోలో హీరోగా సినిమాలు కూడా వచ్చినాయి. అలాగే ఆయన ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించాడు చిరంజీవి గారి సినిమాలకి.
యముడికి మొగుడు సినిమాకి ఆయన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసరు. దేవాంతకుడు అనే ఒక సినిమా తీశాడు చిరంజీవితోనే, ఆయనే సోలో ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. ఇలా ఆయనకి ఒక ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన తండ్రి గారు డిస్ట్రిబ్యూటర్, ఓకే. నవిగా ఫిలిమ్స్లో భాగస్వామి ఆయన, జిడి ప్రసాదరావు గారు. ఆయన స్వయంగా నిర్మాత కూడా. ఆయన పెద్ద కొడుకు అంటే నారాయణరావు గారు అన్నగారు గుళ్ళపల్లి రవీంద్రనాథ్, ఆయన కూడా ప్రొడ్యూసర్. ఆయన లెఫ్ట్ మూమెంట్స్తో ఎక్కువ అసోసియేట్ అయి ఉండేవాడు. అందుకని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపథ్యంలో మా భూమి అనే సినిమా తీశాడు ఆయన. దానికంటే ముందు ఒక ఊరి కథ తీశాడు. ఆ ఒక ఊరి కథలో యాక్ట్ చేసిన మృణాల్ సేన్ గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ఓకే. ప్రేమ్చంద్ గారి కఫన్ అనేటువంటి కథ తీసుకుని ఆ సినిమాని డిజైన్ చేశారు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు డైలాగులు రాశాడు దానికి. ఓకే. ఆ సినిమాలో నారాయణరావు గారి పేరుగా చేసింది మమతా శంకర్. ఆవిడ డ్యాన్సు అలాగే మ్యూజిక్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఆర్టిస్ట్ ఆవిడ. సత్యజిత్ రే గారి సినిమాల్లోనూ యాక్ట్ చేసింది ఆవిడ. మృణాల్ సేన్తో చేసింది ఆవిడ. పండిట్ రవిశంకర్కి మేనకోడలు. ఓకే. అలాగే ఆవిడ తండ్రి తల్లి ఇద్దరూ కూడా అద్భుతమైన క్లాసికల్ డాన్సర్లు. అక్కడి నుంచి ఆవిడ డ్యాన్స్తో మొదలై రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చండాలిక నృత్య రూపకాన్ని చాలా అద్భుతంగా ప్రదర్శించి ఆ ప్రయాణంలో భాగంగా ఆవిడ తెరంగేట్రం చేసిన మొదటి సినిమా మృగయ. అది కూడా తెలుగు నిర్మాతలు చేసిన సినిమానే. మృణాల్ సేన్ డైరెక్టర్ ఆ సినిమాకి కూడా. ఆ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే మిథున్ చక్రవర్తికి మొదటి సినిమా అది. ఓకే. అలా మొదలైన ఆవిడ ప్రయాణం ఇప్పుడు 70 ఏళ్ళు ఆవిడకి. ఆవిడకి ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం ఇవ్వటం అనేది ఒక గొప్ప విషయం. అంటే తెలుగు సినిమాలో కూడా నటించింది ఆవిడ. ఈ మధ్య కాలంలోనే ఒక 1 or 2 years బ్యాక్ ఆవిడ ఒక బెంగాలీ ఫెస్టివల్లో పాల్గొనడం కోసం హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కూడా ఆవిడ ఒక ఊరి కథ రోజుల నాటి విషయాలు గుర్తు చేసుకుంది. అలాగే మనం ఇంకొక నటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో మన తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన శోభన గారికి కూడా సో ఈసారి పద్మ అవార్డు అనేది కూడా అందుకోవడం అదొక విశేషం. ఇంకొక యాదృచ్ఛికం ఏంటంటే అఖండ 2లో బాలకృష్ణ గారు అండ్ శోభన గారు ఇద్దరు నటిస్తున్నారు. అవును. అంటే ఒకే సినిమాలో నటిస్తున్న ఇద్దరికి ఈ పురస్కారం అనేది కూడా అందుకోబోతున్నారు. అవును. అంటే శోభన ఆవిడకు కూడా ఒక సినిమా నేపథ్యం ఉంది, అలాగే నృత్యానికి సంబంధించిన నేపథ్యం ఉంది. ట్రావెన్కోర్ సిస్టర్స్ అనే ఆ రోజుల్లో లలిత, రాగిణి, పద్మిని వాళ్ళ ముగ్గురు చాలా పాపులర్. ఓకే. వాళ్ళకి మేనకోడలు శోభన. అలా వాళ్ళ వరుసలో అంటే దేవదాస్ సినిమాలో చంద్రముఖిగా నటించిన నటి మేనకోడలు ఈవిడ. ఓకే. కాబట్టి ఆ లింక్ ఉంది సినిమా ఇండస్ట్రీతో. అలా శోభన నిజానికి ఆవిడ అద్భుతమైన నర్తకి. దాని తాలూకా మనకి చాలా సినిమాల్లో కనిపిస్తుంది. అంటే రీసెంట్గా కల్కి మూవీలో కూడా ఒక ప్రామినెంట్ రోల్ అనేది కూడా చేశారు. సో అవును, ప్రామినెంట్ రోలే. కానీ శోభన గారు కొంచెం ఆ సినిమాలో డల్గా కనిపించారు అనేటువంటి అభిప్రాయం కలిగిన జనాలకి. అయితే శోభన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసిన సినిమాలు తెలుగులో చాలా ఉన్నాయి. పర్టికులర్గా బాగా ఎంటర్టైన్ చేసిన సినిమా ఏప్రిల్ 1 విడుదల. ఏప్రిల్ 1 విడుదల మంచి, అంటే ఆవిడ క్యారెక్టర్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. రుద్రవీణ సినిమాలో ఆవిడ పాత్ర చాలా బాగుంటుంది. బాలచంద్ర గారి డైరెక్షన్లో చిరంజీవి గారి ఓన్ ప్రొడక్షన్ మొదటి సినిమా అది. ఓకే. అంజనా ప్రొడక్షన్స్లో. ఆ సినిమాలో ఆవిడ నటన చాలా బాగుంటుంది. అలాగే బాలచంద్ర గారు మంచి అవకాశాలు ఇచ్చారు ఆవిడకి. ఓకే. అంటే ఆ ఏరియాలో ఉండటం, తమిళ్ ఇండస్ట్రీ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అలా నడిచింది. నాగార్జున గారి మొదటి సినిమాలో హీరోయిన్ ఆవిడే. ఓకే. విక్రమ్ సినిమాలో. అలా నాగార్జునతో ఒక జర్నీ ఉంది. బాలకృష్ణతోనూ చేసింది ఆవిడ. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. ఇది కూడా ఒక యాదృచ్ఛికం. ఇది ఒక రకంగా వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు యాక్ట్ చేస్తూ ఉండటం. అఖండ 2లో అంటే ప్రధానంగా ఆవిడ డాన్సరు. అంటే డాన్సర్సు నటనా రంగంలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ముద్రలు పడతారు వాళ్ళు. ఆ ఎమోషన్ని వాళ్ళు చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేయగలరు.
డ్యాన్స్ వచ్చి బ్యాలేలు కూడా చేసింది ఆవిడ. బ్యాలేలు చేయటం అనేది ఒక అడ్వాంటేజ్. ఓకే. దాని మీదుగా ఆవిడ నటనా రంగంలోకి రావటం వలన ఆ అడ్వాంటేజ్ వచ్చింది ఆవిడకి. రజనీకాంత్తో చేసినటువంటి దళపతి కావచ్చు, ఇలా ఏ సినిమా అంటే క్రియేటివ్ డైరెక్టర్స్ దగ్గర చేసింది ఆవిడ. చాలా మంచి పెర్ఫార్మర్. అలాగే ఆవిడ డబ్బింగ్ ఆవిడే చెప్పడానికి ప్రయత్నం చేసేది ఆవిడ. తెలుగులో సాధ్యం కాలేదు కానీ తమిళ్లో ఆవిడే చెప్పుకునేది. ఓకే. మెడ్రాస్ పునాదులు ఉన్నాయి కాబట్టి, ట్రావెన్కోర్ సిస్టర్స్ మేనకోడలు కాబట్టి, అలా ఆవిడకి అవార్డు రావటం కూడా అంటే తెలుగు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి సందర్భం. గురుగారు ఏంటంటే ఇప్పుడు అనౌన్స్ చేసిన పద్మ పురస్కారాల్లో కూడా మరి తమిళనాడులో మరి టాప్ ఫేమస్ అయిన హీరో, అది కూడా మన సికింద్రాబాద్లో పుట్టిన అజిత్ గారికి కూడా వచ్చింది. అవును. మరి దాని గురించి మీరేమంటారు? అంటే అజిత్ ఇంట్రడ్యూస్ అయింది కూడా తెలుగు సినిమా నుంచి. ప్రేమ పుస్తకం అనే సినిమాకి ఆయన హీరోగా ఎంపికయ్యాడు. అట్లూరి పూర్ణచంద్రరావు గారి బ్యానర్లో గొల్లపూడి మారుతీరావు గారి అబ్బాయి డైరెక్షన్లో మొదలైంది ఆ సినిమా ప్రేమ పుస్తకం. అయితే ఆ సినిమాకి సంబంధించిన ఒక షాట్ ఆయన సముద్ర పొడ్డును తీస్తూ సముద్రంలోకి అలా లోపలికి నడుస్తూ ఉండగా డైరెక్టర్ గారు శ్రీనివాస్ ఒక అల వచ్చింది, ఆయన అలా లోపలికి వెళ్ళిపోయాడు, ఇంక బయటకు రాలేదు. ఓకే. అలా ఆయన కన్ను మూయటం ఒక విషాదం ఆ సినిమాకి సంబంధించి. ఆ తర్వాత మారుతీరావు గారే తనే బాధ్యత తీసుకుని ఆ సినిమాని కంప్లీట్ చేశాడు. ఓకే. కంప్లీట్ చేసి గొల్లపూడి శ్రీనివాస్ సినిమాగానే రిలీజ్ అయింది అది. ఆ సినిమాకి శ్రీకర్ అనే పేరుతో ఇతన్ని పరిచయం చేశారు అజిత్ని. ఆ సినిమాకి మొదటి క్లాప్ కొట్టింది చిరంజీవి గారు. ఓకే. అంటే పూర్ణచంద్రరావు గారి బ్యానర్లో చిరంజీవి గారికి మంచి, అంటే ఆయనకి మాస్ హీరో ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా చట్టానికి కళ్ళు లేవు. అది ఆ బ్యానర్లో వచ్చిన సినిమానే. అందుకని చిరంజీవి గారితో క్లాప్ కొట్టించారు. అలా మొదలైంది ఆయన కెరియర్ అజిత్ది. మొదలై ఆయన తమిళ ఇండస్ట్రీలోకి ఎక్స్పాండ్ అయినప్పుడు కరెక్ట్గా విజయ్ ఆయన ఒకే టైంలో మొదలయ్యారు ప్రయాణం. ఈయనేమో ఆయన డైరెక్టర్ గారి కొడుకు విజయ్ గారు, చంద్రశేఖర్ గారి అబ్బాయి కాబట్టి తనకు ఒక సినిమా పునాది ఉంది. ఇతనికి సినిమా పునాది ఏం లేదు. అలా తన స్వయం కృషిని నమ్ముకునే ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరిలో తెలుగు ఆడియన్స్ అజిత్కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు ఆ టైంలో కంపారిటివ్గా విజయ్. అంటే విజయ్తో పోలిస్తే అజిత్కి తెలుగు అభిమానుల సంఖ్య ఎక్కువ. ఆ తర్వాత నెమ్మదిగా తెలుగులో ఫాలోయింగ్ పెంచుకోగలిగాడు విజయ్. అది వేరే వ్యవహారం. అంటే మొదటి నుంచి కూడా తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఇద్దరు స్టార్ హీరోలు ప్రతి జనరేషన్లోనూ, ఎంజీఆర్ శివాజీ జనరేషన్లో తమిళ ఆడియన్స్ ఎంజీఆర్కి పట్టాభిషేకం చేస్తే వాళ్ళిద్దరిలో శివాజీకి తెలుగులో ఆదరణ ఉండేది కంపారిటివ్గా. అలాగే రజనీకాంత్ కమల్ హాసన్కి తెలుగు ఆడియన్స్ ఆదరణ ఉండేది, కానీ తమిళ్లో సూపర్ స్టార్ రజనీకాంత్. అదే పద్ధతిలో అజిత్కి తెలుగు ఆడియన్స్ ఆమోదం ఉండేది, కానీ తమిళ్లో ఇతనికంటే ఎక్కువ వెళ్ళిపోయిన నటుడు, అంటే ప్రజల మనసుల్లోకి వెళ్ళిపోయిన నటుడు విజయ్. ఇలాంటి దీనిలో ఈయన ఒక చోట లొకేట్ అయ్యాడు అజిత్. ఇప్పుడు నెమ్మదిగా విజయ్ మార్కెట్ కూడా పెరిగింది. ఇప్పుడు పొలిటికల్ ఏరియాలో ఉన్నాడు. అంటే ఈయన రాజకీయ పార్టీ పెట్టడం వల్ల ఈయనకి ఆ పురస్కారాల్లో చోటు దక్కలేదని ఆయన అభిమానులు కూడా మొదలుపెట్టారు. ఆల్రెడీ మొదలుపెట్టి ఏ రకమైనటువంటి రాజకీయాలు లేవు కాబట్టి అజిత్కి ఈసారి పురస్కారం వరించింది అని కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు. అదొక గొడవ నడుస్తోంది తమిళనాడులో. అది పక్కన పెట్టేసి ఒక తెలుగువాడిగా అతనికి పురస్కారం రావటం పట్ల మనం అభినందనలు తెలియజేయటం బెటర్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. ఏంటంటే చాలామందికి కూడా పద్మ పురస్కారాలు వచ్చాయి. అది కూడా ముఖ్యంగా అయితే మన తెలుగు వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది బాలకృష్ణ గారికి రావడం అనేది కూడా పద్మభూషణ్. సో ఇలా వీళ్ళందరినీ మనం అంటే వాళ్ళు చేసిన సినిమాలు, వాళ్ళు చేసిన సేవలు కానీ అన్నీ గుర్తు తెచ్చుకొని మనం కూడా వివరంగా ప్రేక్షకులకి చెప్పాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.